క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మొదటి భాగము. ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని ఆయనను నేను అనుకొనటలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. పౌలు భక్తుడు ఈ మాటలు రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, అంతకుముందు అంటే పైన చెప్పిన వచనాల్లో తనకున్న గొప్ప తలాంతులు, తనకున్న ఆధిక్యతల గురించి పౌలు భక్తుడు చెప్పి వాటినన్నిటిని ప్రభు కొరకు సమస్తము పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్న మాటలు చెప్పగానే చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చే ఆలోచనను పౌలు భక్తుడు వెంటనే రియలైజ్ అయ్యి దాన్ని సవరించే ప్రయత్నమే తర్వాత వచ్చినాను. అదేంటంటే, పౌలు యొక్క గొప్పతనాలు, ఆధిక్యతలు విన్నవారు వాటినన్నిటినీ ప్రభు కొరకు పెంటతో సమానంగా చేస్తున్నాను అని విన్న వెంటనే చాలామంది పౌలుని చూడగానే ఏమనుకుంటారంటే, ఓకే, పౌలు ఏదో సాధించాడు, పౌలు ఆత్మీయంగా ఎదిగాడు, పౌలు ఆత్మీయంగా బలపడ్డాడు అన్న ఆలోచన వస్తుంది. పౌలు ఆత్మీయంగా పర్ఫెక్ట్. చాలామంది విశ్వాసులు పాస్టర్ గారిని చూసినప్పుడు, లేకపోతే కొద్దిగా సీనియర్ విశ్వాసులు చూసినప్పుడు అలా అనుకుంటారు, వీళ్ళు ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్ అని, వీళ్ళు ఆధ్యాత్మికంగా కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. సో దాన్ని పౌలు భక్తుడు వెంటనే ఖండించే ప్రయత్నం చేశాడు. ఏమనంటే, ఇదివరకే నేను గెలిచి తిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకొనటలేదు అంటున్నాడు. అంటే నేనేదో సాధించానని, సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్ట్గా నేను విశ్వాసంలో ఉన్నానని కానీ నేను అనటం లేదు, అనుకొనటం లేదు అని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. నిజమే, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. ఇంకా పౌలుకున్న గొప్ప ఆధిక్యతల్లో పౌలు కొన్ని పత్రికల్లో చెప్తూ ఉంటాడు, ఇంకా నేను క్రీస్తుని గురించి తెలుసుకునే విషయంలో ఇంకా ఇంకంప్లీట్గా ఉన్నాను అన్న మాటను ప్రస్తావన చేస్తాడు. ఆయన నీతి నా మీద వేయబడింది, నా పాపము ఆయనకు వెళ్ళింది, కాబట్టి అది ఆయన కృప, నా నీతి ఏమి లేదు ఇక్కడ అన్న భావన వచ్చేలాగా ఆయన మాట్లాడతారు. రోమపత్రికలో ఇంకా నాలో ఒక నియమం ఉంది, అది నన్ను చేయకూడని వాటిని చేసేలా చేస్తుంది అనే మాటను కూడా పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తారు. సో వీటినన్నిటిని బట్టి చూస్తే ఆత్మీయంగా వీఆర్ స్టిల్ ఇంపర్ఫెక్ట్. ఆత్మీయంగా చూస్తే మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ యేసు ప్రభువారు వచ్చినప్పుడే అవుతాం. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని ఆయన స్వరూప్యంలోనికి మార్చుకున్నప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాం. అప్పటి వరకు వీఆర్ ఇంపర్ఫెక్ట్. మనం ఎప్పటికీ అసంపూర్ణమే. అందుకే పౌలు అంటున్నాడు, మనం నేనేం గెలవలా, నేను సంపూర్ణ సిద్ధి పొందలా, నేను పూర్తి జ్ఞానాన్ని పొందలేదు, నేను ఏదో గెలిచానని కూడా అనుకోవటం లేదు. అలా అనుకున్నాడు అని అంటే వాడు ఆత్మీయంగా ఎదగలేదు అన్నట్టే. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము నీకు ఒక రాత్రికో ఒక పూటకో వచ్చేది కాదు. అలాగే
ఒక మనిషి ఒక్క రాత్రిలో పర్ఫెక్ట్ అయిపోడు. రోజు వాడు పోరాడుతూనే ఉండాలి. పౌలంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో, మనము శరీరులతో కాదు అంధకార చీకటి సంబంధితో పోరాడుతున్నాం. వాడిని గెలవగలమా? పౌలంటాడు వాడిని ఎదుర్కొనుటకు అంటాడు, గెలుచుటకు అనలా. వాడిని ఎదుర్కొనుటకు సర్వాంగ కవచము ధరించుకోండి అని. ఎదుర్కోవటానికే తప్ప వాడిని గెలవలేం. అపవాదిని గెలవట అసాధ్యం. ప్రభువు మన కొరకు సాధించాడు. ఆయన గెలిచి వాడిని గెలవటం ద్వారా ఆయన నీతి మనకి ఇవ్వబడింది. కానీ మనం వాడిని గెలిచేంత నీతి, మనం వాడిని గెలిచేంత సామర్థ్యం మన దగ్గర లేదు. అందుకే సర్వాంగ కవచం ధరించుకొని వారిని ఎదిరించటానికి అని. ఫైనల్గా మనం ఎప్పుడు గెలుస్తామంటే ప్రభువు పర్ఫెక్ట్ అయినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం పర్ఫెక్షన్లోకి వెళ్తాం. అప్పటి వరకు వీ హ్యావ్ టు. పౌలంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఆ స్థాయి దాకా వెళ్ళగలగాలి మనం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఆ మాట అనగలం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం విశ్వాసంలో ఎంత ఎత్తు ఎదిగినా మనం ఇంకా పర్ఫెక్షన్ కాదు. ఆ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అయితే దాని కొరకు మనం తర్వాత భాగంలో పరిగెట్టాలి, ఎదురు చూడాలి. దాన్ని సాధించటానికి మనం ముందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. పౌలు అంటాడు, విశ్వాసం అన్నది పరుగు పందెంతో సమానం. బహుమానం పొందులాగున పరిగెడుతూనే ఉండాలి. అది రేపు రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.